ప్రొడక్షన్స్, కొత్త బ్యానర్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్తగా ఒక హీరోని, ఇద్దరు హీరోయిన్స్ లాంచ్ చేస్తున్నారు. డైరెక్టర్కి నా అదృష్టం. నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ పొజిషన్లో నేనున్నాను అంటే మన అల్లు అర్జున్ గారు ఒక ఫోటో సరిపోయింది నన్ను ఈ పొజిషన్ తీసుకురావడానికి. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి నిజంగా కృతజ్ఞుని. మా హీరో గురించి చెప్పగలుగుతున్నాను, ఒకటి చెప్తున్నాను. టైమింగ్ మెయిన్ ఇంపార్టెంట్. హీరో గారు టైమింగ్. నా 42 డేస్లో 6 o'clock స్టార్ట్ అని చెప్తే 5:45 ఉండేవారు చెట్లు. నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, అరే 5:45 వచ్చారు, ఇప్పుడు నేను ఏం చేయాలి 15 minutes అని. నిజంగా అంత టైమింగ్ సెన్స్ ఉంది. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. రియల్లీ మీరు నాకు హీరో దొరకడం రియల్లీ మనస్ఫూర్తిగా లవ్ యూ సార్. బ్రదర్ లాగా పనిచేశారు అన్నిట్లో. నిజంగా థ్యాంక్స్ వెంకన్న అండ్ చరణ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి మాస్కా దాస్, ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్సేన్ గారికి మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ అండి. అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ, నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. అప్పుడప్పుడు మిమ్మల్ని ఇచ్చాను, అది సినిమా మీద ప్రేమే తప్పితే మీ గురించి ఏమీ లేదు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, చాలా కొత్త ప్రొడ్యూసర్స్, మీకు మంచి డబ్బులు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్స్. నాతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ ఆర్యన్ గారికి, లావణ్య గారికి, మా భాషాబాయ్, ఎప్పుడు చెప్తుంటా మిమ్మల్ని చూసే పెరిగాను, మాకు అందరికన్నా సీనియర్, మీ నుంచి చాలా నేర్చుకున్నా. భాషా గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఎడిటర్ గారు థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు మన మర్చిపోయారు కానీ నేను మిమ్మల్ని మర్చిపోను, థ్యాంక్ యూ. అలాగే చేసిన మెయిన్ నేను ఈ సినిమా గురించి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని 23rd మీరు చెప్పండి. బట్ ఈ సినిమా గురించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ బాబీ కొల్లి గారికి, నా టీజర్ లాంచ్ చేశారు, మారుతి గారికి, ఆయనకి, బన్నీవాసన్నకి, ఈరోజు వచ్చి నన్ను ప్రేమించి ఆశీర్వదించడానికి వచ్చిన విశ్వకన్నకి, అందరికీ. మెయిన్ నేను విశ్వక్ గారి గురించే చెప్పాలి. ఆయన నేను ఆల్మోస్ట్ చాలా దగ్గరగా చూసాను, ఇద్దరం చాలా రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం. కానీ ఆయన కష్టం నాకు తెలుసు, నా కష్టం ఆయనకి తెలుసు. చాలామంది చాలా అనుకుంటారు. ఒకటి మాత్రం చెప్తాను, విశ్వక్ గారి కోపం ఉప్పెన, మనసు సముద్రం, ప్రేమ ఆకాశం. ఆ ప్రేమతోనే నా కోసం ఇక్కడ వరకు వచ్చారు విశ్వక్ గారు. థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్తున్నా, తను మాట ఇవ్వడు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇవాళ నేను చెప్తున్నానన్నా, నువ్వు మాట ఇవ్వవు. మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడే క్యారెక్టర్ అతనిది. నేను ఇండస్ట్రీలో ఉండి చాలామంది చాలా చెప్పారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, విశ్వక్ గారు మాట ఇవ్వడు, ఇస్తే ఖచ్చితంగా వస్తాడు. ఎగ్జాంపుల్ నా ఆడియో ఫంక్షన్కి నేను నార్మల్గా వచ్చి అన్న నాకు కావాలి కొంచెం వస్తుంటే, ఏ డార్లింగ్ వచ్చేస్తాడు. అది ఎప్పుడు ఫిబ్రవరి అనుకుంటున్నా, పర్లేదు డార్లింగ్ వచ్చేస్తా. షూటింగ్ ఇప్పుడు కూడా జస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు, షూటింగ్ కంప్లీట్ చేసుకుని నా కోసం వచ్చావు. థ్యాంక్ యూ విశ్వకన్న. అండ్ నాకన్నా చిన్నడు వెయిట్, బట్ అన్న అని పిలుస్తున్నాను, నాకు అందరిని అన్న అని పిలుస్తాను అలా. సో అలాగే ఇక్కడికి నన్ను వెనక నుంచి సపోర్ట్ చేసిన మా అల్లు అర్జున్ గారికి, ఆయన చాలామందికి తెలియదు కానీ నన్ను వెనక నుంచి ఎక్కువ ప్రోత్సహించింది అల్లు అర్జున్ గారు. అలాగే నాకు అందరికన్నా ఇష్టమైన నా కజిన్ శిరీష్ గారు, ఆయనకి అల్లు శిరీష్ గారు, ఆయనకి కూడా థ్యాంక్ యూ. మా సినిమా రిలీజ్ చేసిన జిఎఫ్డి బాబీ గారికి, సోము గారికి, ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన బడ్డి నాని గారికి, బుర్రపాడు గారికి, బడే హరి గారికి, అందరికీ పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరం చాలా కష్టపడ్డాం, చాలా కొత్త వాళ్ళని ఆశీర్వదిస్తేనే ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం 95% అందరూ కొత్త వాళ్ళే. దయచేసి 23rd థియేటర్కి రండి, మమ్మల్ని ఆశీర్వదిస్తేనే. మార్నింగ్ షో మీకు నచ్చితేనే మాత్రమే రండి. నెక్స్ట్ షోకి ఫ్లాప్ అయితే కనుక మీరు రావద్దు, నేనే చెప్తాను. ప్లీజ్ డూ బ్లెస్సెస్. చాలా కష్టపడి వచ్చాము ఇండస్ట్రీకి, స్టేజ్కి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ముఖ్యంగా మీకు 23rd. థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మూవీకి మంచి మ్యూజిక్ సాంగ్స్ అవనివ్వండి ఆరాధించిన మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో 23rd మర్చిపోకూడదు. నేను ఇందాక ఫస్ట్ అదే చెప్తాం అనుకున్నా, అన్న అంటాడు, నాకేమో మోమాటం అవుతుంటుంది. నేను చాలా చిన్నోడిని, మొన్న తేజ సజ్జా గారి కంటే కూడా నేను చిన్నోడిని, అన్న అంటుంటా. సో ఇప్పుడు అందుకే నేనే లీక్ చేపించిన చైల్డ్ రోల్ వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి ట్విట్టర్లో. అందుకే నేను థ్యాంక్ యూ బ్రదర్. అండ్ విరాంజల్కి వస్తే నేను అప్పటికి నేను కూడా
ఇంకా ఈ నగరానికి ఏమైంది కూడా రాలే. అప్పుడు టర్ఫ్ సైడ్ అని ఉంటుండే ఒక క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ మన 100 ఫీట్ రోడ్లు ఉంటుంది. స్ట్రీట్ అంటే మీరు చెప్తా నేను టర్ఫ్ సైడ్ ఎందుకు చెప్పినా చెప్తా. స్ట్రీట్ టర్ఫ్ సైడ్ ఎందుకు ఉంటాయి. సో మాది ఒక టీం ఉంటుండే, అందరం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతుండే. అంటే నేను బ్యాటింగ్ అది ఇంటికి వెళ్ళిపోతుండే. కాకపోతే మనం క్యాజువల్గా ఆడదాం రా అని మనం ఇట్లా ఒక బాల్ మిస్ అయినా అని చెప్పి సౌండ్లు వస్తుండే. సో నేను ఆడను క్రికెట్. అందుకే నేను మన విష్ణు గారు నన్ను తీసుకెళ్ళాడమంటే కూడా వద్దు సార్, అంత పెద్ద స్టేడియంలో పరుగు తీసుకోవాలని లేదు నాకు అని చెప్పి నేను ఆడను అనమాట. కాకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో మేము ఇప్పుడు స్ట్రీట్కి వెళ్తేనేమో వీళ్ళ టీం ఉండేది, ఈయన మా పాగల్ డైరెక్టర్, వీళ్ళందరూ ఏమో ప్లేయర్లు. వీళ్ళని చూసి పారిపోయి మేము టర్ఫ్లో ఆడుకున్నాం. అందుకు టర్ఫ్ స్టేడియం వచ్చింది మాకు. సో అప్పుడులో మేము భయపడేటోళ్ళం అనమాట వీళ్ళ టీంని చూస్తే. సో జోక్సే పాటు దాని తర్వాత ఇద్దరం ఒకటే జిమ్ అనమాట, కలుస్తూ ఉంటాం. ఎప్పుడు కల్పించినా చాలా బాగా వల్కరిస్తుంటాడు. ఐ ఫీల్ అంటే నాకు తెలుసు ఇంతకుముందు కూడా 1-2 సినిమాలు స్టార్ట్ అవ్వాల్సిన అవ్వలేదు. అండ్ ఆ పైన ఎట్లుంటుందో నాకు తెలుసు. అండ్ జస్ట్ వచ్చి ఒకరోజు నువ్వే రావాలన్నా అంటే అసలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను వస్తా పక్క. అండ్ అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాక్ సైడ్ దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా, దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా, దాన్ని ఎక్కువ చెప్పుకోకుండా పుష్ చేసుకుంటూ వస్తుండే. అండ్ నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైంది, ఓకే హీ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ అని చెప్పి నన్ను అడిగిండు అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్. ఆశీర్వాదీయడానికి వచ్చిందని అంత పెద్ద మాటలు నాకు ఐ కేమ్ టు విష్ మై ఫ్రెండ్ అనుకోండి. సో నేను నిన్న అనాలే విరానన్నా అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ధైర్యం వచ్చింది. ఈసారి వచ్చినా కూడా బ్యాటింగ్ చక్కగా ఆడక అంతేను నేను ఆడినప్పుడు. బట్ 23rd ముఖ్య గమనిక, ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. విరాన్ ఒక సినిమాతో అయిపోద్ది జర్నీ, ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ ఓన్లీ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ గుడ్ లక్ టు ప్రొడ్యూసర్స్. అండ్ ఆ పాప నువ్వు లాస్ట్ టైం చెప్పేసినావు, ఇప్పుడు చెప్తాము మళ్ళీ వద్దు. సో ఆ పాప కూడా నేను వర్క్ చేసిన అన్నట్టు, నా ఫస్ట్ సినిమాలోనే వర్క్ చేసిన అమ్మాయితో. కాకపోతే యాజ్ అ డైరెక్టర్ వర్క్ చేస్తుండే. అప్పుడు నేను డైరెక్టర్ ఉండే కదా, మానిటర్ దగ్గర ఉండే. సో 23rd ముఖ్య గమనిక సినిమాని థియేటర్కి వచ్చి బ్లెస్ చేయండి. అండ్ ఆయన చాలా జెన్యున్గా చెప్పిండు, యాక్సెప్ట్ ద ఫిలిం కెన్ స్ప్రెడ్ ద వర్డ్ అని. సో దట్స్ వెరీ హంబుల్ ఆఫ్ యూ. ఆ నేచరే చాలా ముందుకు తీసుకుపోతుంది మనిషిని. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. వాచ్ ఇన్ థియేటర్స్ 23rd ముఖ్య గమనిక. థ్యాంక్ యూ. మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్.